పెళ్ళంటే సహజీవనమే అనుకున్నాను. మరి పెళ్ళి సహజీవనం కాదా? వేరువేరుగా జీవిస్తున్నారా? కొన్ని పెళ్ళిళ్ళిలా కూడా ఉన్నాయి తెలుసు, కానీ అన్నింటికన్నా ముందు మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. అసలు మనం సంబంధాన్ని ఎందుకు ఏర్పరచుకుంటున్నాం? ఇప్పుడు మీ భాషలో, in your language, పాశ్చాత్య ప్రభావం మరీ ఎక్కువగా చొచ్చుకుపోయింది. ఎందుకంటే ఎక్కడో మీ మనసులో రిలేషన్షిప్ అనగానే మీరు కేవలం శృంగార సంబంధాల గురించి ఆలోచిస్తున్నారు. ఈ దేశంలో అలా ఉండేది కాదు. ఈ దేశంలో సంబంధాలు అన్నప్పుడు మనకి మన తల్లిదండ్రులతో సంబంధాలుంటాయి, మన స్నేహితులతో, అన్నదమ్ములతో, అక్క చెల్లెళ్లతో, ఇలా అన్ని రకాల సంబంధాలు ఉంటాయి. కానీ మీరు పశ్చిమ దేశాలకు వెళ్ళి అక్కడ సంబంధం దానర్థం శరీర ఆధారిత సంబంధమే. ముందు ఆ ఆలోచనను వదిలేయండి. సంబంధాలు ఎన్నో విభిన్న స్థాయిల్లో ఉండొచ్చు. మనం కేవలం ఒక్క సంబంధానికే ఎందుకంత ప్రాముఖ్యం ఇస్తున్నాం? మిగతా వాటితో పోలిస్తే అవును, అది ముఖ్యమైన సంబంధమే, కానీ మిగతా వాటికి పోటీగా కాదు. కానీ ప్రస్తుతం నెమ్మదిగా మనం ఈ పాశ్చాత్య భావజాలాన్ని పెంచుకుంటున్నాం. అదేమిటంటే ఈ సంబంధం వర్సెస్ మిగిలినవి అని. అలా ఉండాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో, in this country, పెళ్ళిళ్ళు చాలా స్థిరంగా ఉండటానికి కారణం కేవలం ఆ ఇద్దరు అద్భుతంగా కలిసిపోవడం కాదు, ప్రతిసారీ కాదు. ఎందుకంటే వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్లతో పాటు కొన్ని వేల మందికి పెళ్ళయింది. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు, ఆ పెళ్లిలో ఓ చిన్న అంశం మాత్రమే. అందులో ముడిపడి ఉన్నవాళ్లు ఇంకా ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు దాన్ని విడగొట్టాలంటే అన్ని స్థాయిల్లోనూ తెంచలేరు. తెలుసా? మీ నాన్నగారు, అతని నాన్నగారు, లేదా మీ నాన్నగారు, ఆమె నాన్నగారు మంచి స్నేహితులై ఉండొచ్చు. దాన్ని ఇప్పుడు తెంచలేరు. మీరు మీ భార్యతో విడిపోవాలనుకున్నా విడిపోలేరు. ఎందుకంటే మొత్తం కుటుంబం ఎన్నో విధాలుగా పెనవేసుకుపోయింది. ఇది కేవలం ఇద్దరి విషయం కాదు. ఇది మంచిదా చెడ్డదా? చూడండి, కలిసి జీవించే క్రమంలో ప్రజలు today, ఈరోజు సాయంత్రం మీ మధ్య ఏదో గొడవయ్యింది, ఇంతే, మళ్ళీ నీ ముఖం చూడాలనుకోవడం లేదు, అయిపోయింది అనుకున్నారు. కానీ రేపొద్దున్న మళ్ళీ ప్రేమలో ఉన్నారు. ఇది మీకు ఎన్నోసార్లు జరగలేదా? జరిగిందా? మీ చుట్టూ చాలామంది ఉంటే ఆ సాయంత్రం ఆ భావన వచ్చినప్పుడు నీ ముఖం మళ్ళీ చూడాలనుకోవడం లేదు అని ఆ క్షణంలో సర్దుకుని వెళ్ళిపోతే ఇక అంతే సంగతులు. రేపొద్దున్న తిరిగి రాలేరు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల వల్ల మీరు వెళ్ళలేరు, అక్కడే ఉండిపోయారు. రేపొద్దున్నంతా అద్భుతంగా ఉంది. దురదృష్టవశాత్తు చాలామంది మనుషులు ఇంకా ఇలాగే ఉన్నారు కాదా? వాళ్ళు అంత స్పృహతో ఉండలేరు. ప్రతిరోజు అన్నింటినీ అందంగా చక్కబెట్టుకోలేరు. జీవితం అలా సాగడం లేదు, అవునా కదా? అందమైన సంబంధాల్లో కూడా చెడ్డ విషయాలు జరుగుతాయి, జరగవా? అత్యంత అందమైన సంబంధాల్లో కూడా చెడ్డ విషయాలు జరుగుతున్నాయి, అవునా కాదా? ఆ వికారమైన క్షణాలను తట్టుకోవడానికి మీకు కొంత అండ అవసరం. కేవలం ఇద్దరు మూర్ఖులే ఉంటే విడిపోతారు. పిల్లలు పుట్టాక విడిపోవడం కొంచెం కష్టమవుతుంది, కానీ అంతకుముందు మిగతా వాళ్ళందరూ ముఖ్యం. మరి ఈ సహజీవనం అనేదేమిటి? ఈ కొత్త గోలేమిటి? ఇక్కడ మీరనేదేమిటంటే ఎప్పుడనిపిస్తే అప్పుడు విడిచి వెళ్ళిపోతాను, అంతేనా? అది ఎవరికీ మంచిది కాదు. ఇది ఓ పెద్ద భారం on మనిషి చైతన్యం మీద. భావోద్వేగ భద్రత అనేది ఉండదు. నేననుకోవడం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఈ మధ్యే నేనొక బృందంతో ప్రసంగిస్తూ ఉండగా ఓ వారం క్రితం వాళ్ళకిదే చెప్పాను. వాళ్ళు ఆర్థిక మాంద్యం గురించి, మనం ఎందుకు ఉత్పాదకంగా లేం, ఇదెందుకు జరిగింది మొదలైనవి మాట్లాడుతున్నారు. నేను ఒక పెద్ద విషయం ఏమిటంటే స్త్రీ పురుషులకు భావోద్వేగ భద్రత లేదు అన్నాను. మీరు బయటకు వెళ్తారు, తిరిగొచ్చేసరికి మీ ఇల్లు అక్కడ ఉంటుందో లేదో తెలీదు. మీకు తెలీదు మీ భార్య మీకోసం ఎదురు చూస్తుందో లేదో. ఇది చాలా మంది మనసుల్లో ఉంటుంది, కనీసం 50% మందిలో. ఈ స్థాయి అభద్రతతో భర్త ఆఫీసుకు వెళ్తాడు, తిరిగి వస్తాడో లేక సెక్రటరీతో వెళ్ళిపోతాడో తెలీదు.
ఈ భావోద్వేగ అభద్రత ఉన్నప్పుడు మీరు దేనిపైనా దృష్టి పెట్టలేరు. ప్రజలు ఉత్పాదకంగా ఉండలేరు. తమకంటూ ఒక స్థిరమైన భావోద్వేగ పరిస్థితి లేనప్పుడు. ఇక్కడ మనం పెళ్లిని ఎలా ఏర్పాటు చేశామంటే, ఏది ఏమైనా మీరు దీన్ని తెంచుకోలేరు. మీరు ఎంత తెలివి తక్కువ పనులు చేసినా మీరు మళ్ళీ ఆ ఇంటికి తిరిగి రావాల్సిందే. అది ఒక రకమైన భద్రతాభావాన్ని ఇస్తుంది. ఇందులో ఎన్నో ఇబ్బందులుండొచ్చు, అయినా ఒక స్థిరత్వం ఉంటుంది. మీరు చేస్తున్న పనిపై దృష్టి పెట్టగలుగుతారు. కాబట్టి మీరు పెళ్లి వర్సెస్ సహజీవనం అన్నప్పుడు దాని అర్థం ఏమిటి? నిబద్ధత లేకుండా కలిసి జీవించాలనుకుంటున్నారు, అంతే కదా? మీరు నిబద్ధతతో జీవించాలనుకోవడం లేదు. అలా నిబద్ధత లేని విధంగా కలిసి ఉండటం మంచిదని నేను అనుకోను. అలాగే నేను ఇలా అనడం లేదు. పెళ్ళంటే పంతులు గారొచ్చి మీకోసం మంత్రాలు చదవాలని అనడం లేదు. కానీ అది నిబద్ధతతో కూడిన బంధం అయి ఉండాలి. నిబద్ధత లేకపోతే నిజమైన గౌరవభావం ఉండదు. సాన్నిహిత్యం ఉన్నప్పుడు గౌరవం కూడా ఉండాలి. అవతలి వ్యక్తి శరీరం, మనసు, ఇంకా అన్నింటి పట్ల. అవునా? నేను నీ కట్టుబడి లేను, నాకనిపించినప్పుడు విడిచి వెళ్ళిపోతాను అన్నప్పుడు అక్కడ అవతలి వ్యక్తి పట్ల విలువ, గౌరవభావం లేదు. అవునా? కాబట్టి పెళ్లి అనేది ఏదో అద్భుత కథేమీ కాదు, స్వర్గంలో జరిగేది కాదు. అది కేవలం నిబద్ధత. నేను నీతో ఉన్నాను అని, అంతే కదా? మీరు నిబద్ధతకు వ్యతిరేకంగా ఉంటే వద్దు, అది మంచి పనని నేను అనుకోవడం లేదు. ఆ సంబంధం నుండి మీరు కోరుకుంటున్న స్థిరత్వాన్ని అది తీసుకురాదు. కేవలం సుఖం కోసమే చూస్తుంటే అది మీ ఇష్టం. కానీ మీరు ఒక స్థిరమైన పరిస్థితి కోసం చూస్తుంటే దానికి నిబద్ధత అవసరం. నిబద్ధత లేకుండా స్థిరమైన పరిస్థితి ఉండదు. కాబట్టి పెళ్ళనేది ఎవరో జరిపించేది కాదు, అది కేవలం సమాజం కోసం. పెళ్ళనేది ఇద్దరి మధ్య విషయం. నిబద్ధత భావన ఉండాలి, నేను మీతో ఉన్నాను అని. అవునా? మనం నిజంగా వేడుక చేసుకుంటామా లేదా అనేది ఎంపిక కావచ్చు, కానీ మనం ఒకరికొకరం నిబద్ధతతో ఉన్నామా లేదా అనే విషయంలో ఎంపిక లేదని నేను అనుకుంటున్నాను. అప్పుడు కలిసి ఉండటంలోని ఆనందాన్ని ఎప్పటికీ తెలుసుకోలేరు. అది ఎప్పుడూ ఒక లెక్కలాగే ఉంటుంది కదా? నీ నుండి నేనేం పొందగలను? What can I get out of you? What can you... ఒకసారి నీ నుండి నేనేమి పొందగలను అనేది వస్తే ఆ సంబంధం అందంగా ఉండలేదు.